ఈ 2025 సంవత్సరం నాకు చాలా మంచి ఇయర్. ఎందుకంటే ఏజ్తో పాటు మెచ్యూరిటీ పెరుగుతుంది అంటారు కదా. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరంలో కొన్ని జ్ఞానోపదయాలు జరిగాయి. అందులో మొదటిది ఏంటి అంటే, నీకేం కాదు మేమున్నాం అని అనేవాళ్ళు నాకు ఎంతమంది ఉన్నారు, దూరంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకున్నాను. అండ్ అలాగే మన గెలుపుని మనతో పాటు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది, మన గెలుపుని కుళ్ళుగా భావించి దీనికి ఇది ఎలా జరుగుతుందని ఆలోచించే వాళ్ళు ఎంతమంది తెలుసుకున్నాను. మూడోది చాలా ఇంపార్టెంట్, వేరే వాళ్ళ మీద మన టైము మనీ ఏది ఇన్వెస్ట్ చేయకూడదు, మన మీద మనం కేటాయించుకోవాలి. అందులోని ఫిట్నెస్కి, బెస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్ మీద ప్రయారిటీ ఇచ్చుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఎవ్రీ సెకండ్ వీళ్ళ మీద కేటాయిస్తేనే మన లైఫ్ బాగుంటుంది అన్న విషయం తెలుసుకున్నా. సో రెస్ట్ రిమైనింగ్ మన డోర్ అవతల ఉన్న వాళ్ళని అవతలే ఉంచాలి, మనతో కలిసి ఉండాలని డోర్ లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళతోనే మనం లైఫ్ లీడ్ చేయాలి అన్న విషయం తెలుసుకున్నా. దూరంగా ఉండే వాళ్ళని ఇంకా దూరంగానే పెట్టండి, దగ్గరగా రావడానికి ట్రై చేస్తున్న వాళ్ళని మనం కూడా మన వంతు ట్రై చేసి దగ్గరగా అవ్వడానికి ప్రయత్నించండి. సో దీస్ థింగ్స్ని నేను 2026లో కూడా ఫాలో అయ్యి హ్యాపీ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్, బీ కైండ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్.